బాబాయ్ ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం అసలు మంచిదేనండి. ఓకే, అది అసలు ఏంటంటే నేను అనకూడదు కానీ ప్రిక్లీ మైండ్ ఇప్పుడున్న మనసత్వం మళ్ళీ గడికి ఉండదు. ఓకే ఓకే, అర్థమైంది నాకు. అది చంచలమైన మనసు మారిపోతా ఉంటా. ప్రిక్లీ మైండ్స్ అంటే అర్థమైంది తెలుగులో. అయితే డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? ఇంకా అది మామూలే, ఇంకా పైన అతను ఉన్నాడు కదా, కింద అది ఏమైనా మార్పు వస్తే ఒకవేళ అతను ఏమైనా బీజేపీకి వెళ్ళిపోవచ్చు. అదొకే బాబాయ్, ఫ్యూచర్ ఓకే. నా ప్రశ్న చంద్రబాబు గారు సీనియర్ అన్నీ ఓకే. మనం పవన్ వరకు ఒక నిమిషం మాట్లాడుకుందాం, ఇబ్బంది కూడా పెట్టను. డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఉప ముఖ్యమంత్రికి బాగానే ఉంది ప్రస్తుతానికి. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? పదవి ఇచ్చినందుకు మరి చేయకపోతే తీసి పక్కన పెడతారు. ఎన్టీ రామారావు పక్కన పెట్టారు. అంటే గతంలో 5 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు జగన్ గారి హయాంలో, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. ఏంటి 5 ఇతనికి తేడా? అది వేరు. ఇప్పుడు జగన్ అన్ని మనం మాట్లాడడం కన్సోస్ తప్ప ఏం లేదు. డిప్యూటీ సీఎం గురించి ఇప్పుడు ఇతను చేశాడు, ఏమో పొద్దున వరించొచ్చాము. బ్రో, అంటే ఎలాంటి మార్పులు చూసారంటే డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయన ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ప్రతిదానికి అతను ఒక ఇదేశాడు కదా, ఎవరు కరెక్ట్గా పని చేస్తున్నారా ఏంటనేది అతను ఒక యూలో ఒక పథకం ప్రకారం వాళ్ళు చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఏం చేయాలి అని దానికి ఒక ఇదేశాడు. మరి ఏంటి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను పట్టించుకోవట్లేదు అంటున్నారు కొంతమంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది ఉన్నాడు, కొంతమంది సినిమాలు చేస్తుంటారు, కొంత రాజకీయం చేస్తుంటారు. ఓకే, కొంతమంది ఏదో చేస్తుంటారు, ఏదో చెందాలనుకుంటారు. కానీ అతని పందా అతనిది. మీ అభిప్రాయంలోనే అతను సినిమాల్లో ఉండాలా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? నన్ను అడిగితే సినిమాలు పక్కన పెట్టి, సినిమాలు ఆడొచ్చు ఆడపోవచ్చు, రాజకీయం అన్నది ప్రజలకు సేవ చేయడం అన్నది ముఖ్యం. ఓకే, అది. థ్యాంక్స్ బాబాయ్.